నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జోగి కుటుంబానికి ఏదో శాపం తగిలింది. అంటే ఇంతమందిని తిడితే గాని ఇలాంటి శాపాలు తగలవు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాడు, పవన్ కళ్యాణ్‌ని తిట్టేశాడు, లోకేష్‌ని తిట్టేశాడు. ఏంటరా జోగి బిట్స్ ఏయండి ఇక్కడ. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్‌కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పప్పుకి చెప్తా ఉన్నా, నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వెక్కడ పోటీ చేయబాకు. ఇదంతా ఊరుకునేటట్టు మన కొడుకైన సామర్థ్యం ఉంటే 10 మంది మీద పడి ఏకచ్చు. అసలు ఏకూడదు మనకు సామర్థ్యం ఉన్నా కూడా. సామర్థ్యం లేని కొడుకుని పెట్టుకుని జోగి రెచ్చిపోయాడు. దాని తర్వాత మతాన్ని అడ్డు పెట్టుకుని కొడుకు పెళ్లి చేశాడు. తర్వాత మతం మార్చేసాం, ఎప్పుడో మారిపోయామని బీషాన మొత్తం చుట్టేశాడు. తర్వాత కోడలు వచ్చి కంప్లైంట్ వేసింది. ఇక్కడ దాకా అందరికీ తెలుసు. ఇది కాకుండా పెళ్లికి ముందు ఒక ప్రేయసి, పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో వాణి, ఈ కథలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చాం. మీ అందరికీ బాగానే తెలిసి ఉంటుంది కథల గురించి. తెలియకపోతే ఒకసారి మా వెనకమాల షోస్కి వెళ్ళి చూడండి, యూ విల్ గెట్ ఎన్ ఐడియా. సో జోగి ఫ్యామిలీ వాళ్ళు మేము ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నాం. ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఎనీ టైం అరెస్ట్ అనే రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మూవ్ అవుతుంది. కాబట్టి జోగి కుటుంబంలో శకుంతలని అర్జెంటుగా శకుంతలని ఇబ్బంది పడితే మేమందరం అల్లాడిపోతామండి. శకుంతలు ఏడ్చేస్తూ ఉంటుంది ప్రతిదానికి. ఎయిటర్ కొంచెం శకుంతలు ఏడ్చే బిట్ అయ్యింది ఇక్కడ. సో శకుంతల ఇలా ప్రధానికి చెల్లించిపోతుంది కాబట్టి శకుంతల కోసం జోగి వాళ్ళ కుటుంబం కోసం 11 మంది మీద కేసులు నమోదైనాయి. కాబట్టి హత్యాయత్నం కేసు ఉంది. కాబట్టి విజయవాడ మహిళా కోర్టును అప్రోచ్ అయ్యారు, మాకు బెయిల్ ఇవ్వండి అని. వాళ్ళేమన్నారంటే ఆగస్టు 3వ తారీఖున ఒక్కసారి పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీసులు అసలు ఏం ఫైల్ చేశారో తెప్పించుకుని చూసి దాని తర్వాత మీరు బెయిల్కి అర్హులా కాదా చెక్ చేసి పరిమళించడం గురించి పక్కన పెట్టండి, అసలు మీరు బెయిల్కి అర్హులా కాదా అన్న విషయాన్ని చూసి తర్వాత బెయిల్ ఇస్తామన్నారు. చివరికి మహిళా కోర్టు ఏమందంటే ఈరోజు గడువుకు సరిపోలేదు, మళ్ళీ ఇంకో వాయిదాకి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా బెయిల్ అయితే శాంక్షన్ అవ్వాల. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆల్రెడీ జోగి ఇంటికి ఒకసారి వెళ్ళారు. శకుంతలు తప్ప ఎవరూ లేరు. బాబు వేడిగా ఉంది వాతావరణం, ఇక్కడ మనకు నచ్చలేదు, వర్షాలు పడుతున్నాయి, ఉమ్మదిస్తుందని ఊటీకి వెళ్ళాడంట. బాబు తిరిగి వచ్చిన సమయం ఏదైతే చూస్తారో పోలీసులు ప్రాపర్గా రెక్కి వేసి వీళ్ళ కుటుంబంలో జోగి రమేష్, జోగి శకుంతల, జోగి రాజీవ్, ఇంకో కొడుకు పేరు పెద్దగా హైలైట్ అవ్వలేదు, నాకు గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు, మీకు అక్కర్లేదు. సో ఈ నలుగురికి మాత్రం ఇమీడియట్గా స్పాట్ అరెస్ట్ తప్పదు. మిగతా వాళ్ళు ఎవరైతే 11 మందిలో ఉన్నారో అంటే బామ్మర్ది, చెల్లి భర్త, పండు, ఇలాంటి పేర్లు వచ్చున్నాయి. సో ఈ పేర్లన్నింటినీ అరెస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరూ హత్యాయత్నం లేదు, దిండుతోనూ గోవా తీసుకెళ్లారు చంపడంలోనూ, టెర్రస్ పై నుంచి తోసేయడంలోనూ, జోగి భార్య, జోగి కొడుకు, దాని తర్వాత బ్రదరు, వీళ్ళందరూ నలుగురు హెవీ పార్టిసిపెంట్స్. కాబట్టి వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని పోలీసులు ఇప్పుడు నిఘా పెట్టారు. జోగి రమేష్ కూడా తన ఇంటికి వెళ్ళట్లేదు, జోగి రాజీవ్ అయితే ఎక్కడో ఉన్నాడు, శకుంతల ఒక్కతే ఇల్లుని మేనేజ్ చేస్తుంది. పొరపాటున జోగి రాజీవ్ దొరికితే, పోలీసులు అయితే విపరీతంగా రెక్కీలో ఉన్నారు, ఇప్పుడు పొరపాటుని పువ్వు దొరికితే కనుక చాప్టర్ క్లోజ్. ఇంత వైకల్యం పెట్టుకుని చంద్రబాబు నాయుడిని తిట్టారు. ఇప్పుడు ఏమైందంటే ఇలా తిట్టి రాజీవ్ కూడా తిట్టేటప్పటికి ఎయిటర్ ఆ ముక్కేయండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. తిట్టేటప్పటికి ఏమైందంటే లిటరల్లీ క్యాడర్ అంతా కూడా వీళ్ళ అరెస్ట్ని సంబరాలు చేసుకునే రీతిలో రెడీగా ఉన్నారు. అందరినీ రెచ్చగొడితే రాష్ట్రం అంతా మనని చూసి నవ్వి ఆనందించే తరుణాల కోసం ఎదురు చూస్తాయి. అరెస్ట్ అంటే బాధ ఉంటుంది ఎవరికన్నా కూడా, అరే వీళ్ళు అరెస్ట్ అవుతారేంటి, వాళ్ళు అరెస్ట్ అవుతారేంటి అని చెప్పి. పాపం కాపురానికి పనికి రాకపోతే జాలి పడేవాళ్ళు, కానీ జాలికి కూడా నోచుకోలేకుండా విపరీతంగా వింతపోకళ్ళ వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో వీళ్ళందరూ సదరు లాఫింగ్ స్టాక్, ట్రోల్ స్టాక్, లాల్ స్టాక్ లాగా మిగిలిపోయారు. సో మరి వేచి ఉండాలి. ఎనీ టైం మనందరికీ గంటలు మోగుతి జోక్ కొడుకు దొరికాడు హోచ్ అని చెప్పి బెయిల్ అయితే మంజూరు కాలేదు. కాబట్టి ఇట్స్ ఓపెన్ ప్లే గ్రౌండ్ ఫర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్. నౌ వాళ్ళు ఎట్లీస్ట్ ఎటన్నా బ్యాటింగ్ మొదలు పెట్టచ్చు. మనం ఈ బ్యాటింగ్ శబ్దాలకి అవునా ఇలా జరిగిందా అని చెప్పి న్యూస్ అంటే తప్ప ఆప్షన్లెస్గా మిగిలిపోయాం. వైసీపీలో అరెస్ట్ పరంపర చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ గంట పూకే పడబోతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకని ఇలా అందరూ రెచ్చగొట్టారు అండ్ ప్రజలందరూ వీళ్ళ అరెస్ట్ కోసం ఎదురు చూడటం కరెక్టా లేకపోతే తప్ప? దీని గురించి కూడా మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.